రైట్గా హైదరాబాద్ విద్యుత్ శాఖ ఏడీఏ అంబేద్కర్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి ఆయన కుటుంబ సభ్యులు బంధువుల ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇక ఈ సోదాల్లో అంబేద్కర్ బంధువుల ఇంట్లో 2 కోట్ల నగదును అధికారులు గుర్తించారు. ఇబ్రహీంబాగ్లో ఏడీఈగా పనిచేస్తున్న ఆయన భారీగా ఆస్తులు కూడగొట్టారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు. ఈ రైడ్స్ లో భాగంగా నగదు గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇక గచ్చిబౌలిలో ఆయనకు ఖరీదైన భవనం 3 ఫ్లాట్లు ఉన్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు. ఈరోజు కరప్షన్ ఎలిగేషన్స్ అనేవి ఉన్న ఒక ఏడీఈ గారి పైన కేసు రిజిస్టర్ చేసి మేము దర్యాప్తు చేస్తున్నామండి. అందులో భాగంగా ఈరోజు వాళ్ళ ఇంట్లో హౌస్ సర్చెస్ చేస్తున్నాము. ఆయన పేరు ఎరుగు అంబేద్కర్ గారు. ఆయన ఏడీఈగా ఇబ్రాహీంబాగ్లో చేస్తున్నారు. ఆయనతో పాటు ఆయనకి సంబంధించిన కొద్దిమంది ఎవరైతే క్లోజ్ అసోసియేట్స్ ఉన్నారో ఈ యొక్క కరప్షన్ యాక్టివిటీస్లో భాగం పంచుకుంటూ ఎవరైతే ఆయనకి క్లోజ్ ఎయిడ్గా ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్లలో కూడా సోదాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే సోదాలు నడుస్తూ ఉన్నాయి ప్రస్తుతము. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం అరౌండ్ 10 to 12 ప్లేసెస్లో సోదాలు అయితే జరుగుతున్నాయండి. రంగారెడ్డి డిస్టిక్లో ప్లస్ హైదరాబాద్ డిస్టిక్లో కొన్ని చోట్ల, మెదక్లో, తర్వాత నల్గొండ ఏరియాస్లో కూడా ఈ సోదాలు అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు ఈయన ఉద్యోగంలో భాగంగా ఈయన చేయాల్సిన పనిని చేయడానికి చాలామంది నుంచి కరప్షన్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళతో పాటు స్వలాభం కోసము కొన్ని చేయకూడని పనులు చేస్తూ పర్మిషన్స్ ఇవ్వాల్సినవి కాకుండా ఏవైతే ఉన్నాయో వాటిల్లో పర్మిషన్స్ అడ్డగోలుగా ఇవ్వడము అట్లాంటిది చేస్తూ కొంతమంది అధికారులతో పాటు కుమ్మక్కైపోయి ఈయన కొంచెం చాలా కోట్ల రూపాయలు వెనకేసినట్టుగా మాకు సమాచారం ఉంది. ఆ సమాచారంలో భాగంగా మేము ఎంక్వైరీ చేసినప్పుడు దాదాపు ఒక 5 ఫ్లోరీడ్ బిల్డింగ్ గచ్చిబౌలిలో ఉందన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఒక 3 ప్లాట్స్ అతని పేరుపై. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం చింతేపాలెం జిల్లా పరిషత్ పాఠశాలలో ఎన్సీసీ సర్టిఫికెట్లు, యూనిఫామ్ అలవెన్స్ల జారీలో అవకతవకలను జరిగాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా డిప్యూటీ డీఈఓ విచారణ చేపట్టారు. విచారణ సమయంలో ఉపాధ్యాయుడు ఎం గోపి, మద్దతుదారులైన పిట్ నాగలక్ష్మి, ఆమె కుమార్తె ఫిర్యాదుదారులైన పేరం మస్తాన్ రెడ్డిపై కర్రతో దాడి చేశారు. దీంతో మస్తాన్ రెడ్డి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్సీసీ బాధ్యత వహించిన గోపి గారు ప్రస్తుతం తెరకాకాని మండలం వినిగండ్ల జిల్లా పరిషత్ బదిలీ ఉన్నారు. అయితే ఇప్పుడు కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు వారిపైన ఎన్సీసీ సర్టిఫికేట్ల యొక్క మంజూరులో కానివ్వండి, వాళ్ళకి వచ్చే యూనిఫామ్ ఎలిమెంట్స్లో కానీ అవకతవకలు జరిగి ఉన్నాయని చెప్పి శ్రీయుత ఆర్జేడీ గారికి ఫిర్యాదు చేస్తున్నారు. వారు డిఓ గారి ఆదేశించగా విచారణకు డిఓ గారు
ఉత్తర్వులు ఇస్తున్నారు. ఉప విద్యాశాఖ అధికారి బాపట్ల నన్ను వెళ్ళి విచారణ చేసి నివేదిక సమర్పించారు. దానిలో భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చింతాయిపాలెంకి వచ్చి రికార్డులను అది ఎవరైతే ఫిర్యాదు చేశారో వారి యొక్క స్టేట్మెంట్లను వారి యొక్క పునః స్టేట్మెంట్లను కూడా తీసుకోవటం జరిగింది. వీటన్నింటినీ కన్సల్టేషన్ చేసుకుంది. మరి గోపి సార్కి 5 లక్షలు అయ్యా. నేను ఊళ్ళో ఎన్ని భోజేసుకొచ్చి ఏరమ్మన్నాయి భోజేసుకొచ్చి డ్వాక్రా వాళ్ళకి భోజేసుకొచ్చి ఏరో పోతాడులే మన కొలపాడే కదా అంట్లని పిల్లల్ని ఆడుతున్నాను అక్క నీకెందుకు తెచ్చి నేను తప్పిస్తాను అని అంటాను. నేను గబక్కని ఇచ్చానయ్యా. ఇచ్చాక ఇదిగో ఇస్తున్నాను ఈ నెల వచ్చాక ఈ నెల వచ్చాకని ఇప్పుడు 6 సంవత్సరాలు మేమే చాకరీ చేసి ఇగో మోకాళ్ళు పోయి ఇప్పుడు చాకరీ చేయలేక అవి ఇస్తే మేము తిన్నామని నడుమ పని చేసుకుని షుగర్లు బీపీలు అవి ఇచ్చి ఆడి మూలనయ్యి మేము ఈ రకం చేసుకున్నామయ్యా రోగాలు.